వీక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెల 10వ తారీఖు లగాయతు ఫిబ్రవరి 4వ తారీఖు వరకు దాదాపుగా 117 రోజుల పాటు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నటువంటి గురువు వక్రగతిని పొందబోతూ ఉన్నారు. ఈ గురుడు వక్రగతిని పొందుతున్నారు, ఏదో జరిగిపోతుంది. ఈ గురుడు వక్రగతిలో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి ఫలితాలు వస్తాయి అని కొంతమంది కొంత దుష్ప్రచారాన్ని చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. శనేశ్వరుడికి వక్రం కలిగింది. దాదాపుగా చాలా రోజులు, ఆయన కూడా 100 రోజుల పైనే వక్రగతిలో ఉన్నారు. నవంబర్ 15వ తారీఖుతోటి ఆ శనేశ్వరుడి యొక్క వక్రగతి పూర్తయిపోతుంది. ఇక్కడ ద్వాదశ రాశులకి ఫలితాలని మనం అధ్యయనం చేసేటప్పుడు కేవలం ఒక గ్రహాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఫలితాన్ని చెప్పకూడదు. మిగతా గ్రహాల తాలూకు ఫలితాలు కూడా ఉంటాయి కదా. ఉదాహరణకి ఏదైనా ఒక రాశి తీసుకుంటే ఆ రాశికి గురువు వక్రంలో ఉన్నారు, గురుడిచ్చే ఫలితాలు ఉంటాయి. కానీ మిగతా గ్రహం వల్ల వచ్చేటువంటి ఫలితాలు కూడా వస్తాయి కదా. ఇది కూడా అన్వయం అవుతుంది కదా. కేవలం ఒక గ్రహం ఫలితం మాత్రమే వస్తుంది అని అనుకోవడం మన మూర్ఖత్వమే అవుతుంది. ఈ గురుడు వక్రంలో ఉన్నారు. ఈ 117 రోజులు లేదా 119 రోజుల పాటు కొన్ని పంచాంగాల రీత్యా 117 రోజుల పాటు గురుడు వక్రగతిలో ఉన్నారు కాబట్టి మీకు ఇది అయిపోతుంది అని చెప్పడం అది మన అవివేకము. ఎందుకంటే గురుడి వల్ల ఇది జరుగుతుంది సరే. ఒకవేళ గురుడు పాపస్థానంలో ఉన్నారు, దానివల్ల ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మరి దీనివల్ల మిగతా గ్రహం ఇచ్చేటువంటి శుభ ఫలితాలు కూడా ఉంటాయి కదా. దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఇందులో మేము చెప్పేటువంటి ఏ ఫలితమైనా ఒక గ్రహం వల్ల మాత్రమే మీకు ఇది వస్తోంది అని చెప్తున్నాం. కానీ అట్ ద సేమ్ టైం ఇంకొక గ్రహం వల్ల ఏదైనా శుభ ఫలితం కనుక వస్తే ఈ చెడు అన్నది తగ్గుముఖం పడుతుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ గురువు యొక్క ఈ 117 రోజుల వక్రగతిని దృష్టిలో పెట్టుకుని ఏ రాసులకి ఏ ఫలితాన్ని గురుడు కలగజేస్తున్నారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ రాశి సంచారం పూర్తయిపోతూ ఉన్నటువంటి టైంలో ఉన్న గురుడు 40 డిగ్రీలు 43 డిగ్రీలు వరకు వెనక్కి వచ్చేస్తున్నారు. మరలా తర్వాత మే 15వ తారీఖున మారతారు గురుడు వృషభం నుండి మిథున రాశిలోకి. కాబట్టి ఈ రోజులు 117 రోజులు అటు మేషం నుండి మీనం వరకు ఏ రాశికి ఏ ఫలితాన్ని ఇస్తున్నారు గురుడు అనేటువంటి విషయాన్ని గనక పరిశీలన చేస్తే సింహరాశి వారికి గురుడు యొక్క వక్రగతి ఒక అదృష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు దశమంలో ఉన్నటువంటి గురువు వక్రించడము అంటే అది రాజయోగాన్ని ఇస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఈ దశమంలో గురుడు ఉన్నంతకాలము ఈ సింహరాశి వారికి వృత్తి ఉద్యోగాలలో ఏ విధమైనటువంటి ఎదుగుదల కూడా కనబడకుండా ఉన్నది. ఎంత కష్టపడుతున్నా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకుండా కొంత ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి రాశి. అలాగే శరీరం బరువు పెరిగిపోతూ వ్యాయామం చేయడానికి సమయం దొరకక, ఇష్టం లేనటువంటి పనులు చేయవలసి వస్తూ, ఇష్టం లేనటువంటి వ్యక్తులతోటి మాట్లాడవలసి వస్తూ, ఇష్టం లేనటువంటి భోజనం చేయవలసి వస్తూ రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి ఈ రాశి వారికి ఈ గురుడి యొక్క వక్రగతి 117 రోజుల పాటు ఒక స్వర్ణయుగమే. ఎందువల్ల అంటే అటు నూతన గృహం సంప్రాప్తమయ్యేటువంటి స్థితి, కొత్త ఇళ్లలోకి వెళ్ళగలుగుతారు, కొత్త వాహనాలని ఉపయోగించగలుగుతారు, నూతనమైనటువంటి ఆభరణాలని ధరించగలుగుతారు. అలాగే కీలకమైనటువంటి పదవుల్ని అధిరోహించడానికి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహార వ్యవసాయాది రంగాల్లో విశేషమైనటువంటి అభ్యుదయానికి, గత కొద్ది కాలంగా మీరు పడుతూ వస్తున్నటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం గుర్తింపు లభించడానికి, వీటన్నిటికీ కూడా గురుడు మార్పు సింహరాశి వారికి అనుకూలిస్తూ ఉంటుంది. సంతాన పురోగతి ఉంటుంది, కుటుంబాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, ఇలా అన్నీ కూడా అభివృద్ధిలోనే ఉంటాయి. సింహరాశి వారికి ఇది అత్యంత శ్రేయోదాయకమైనటువంటి మార్పుగా చెప్పవచ్చును.